ఈరోజు చేసే వంటకము 50 గ్రాములు మెత్తలు తీసుకున్నానండి. 50 గ్రాముల మెత్తల్లోకి 3 ఉల్లిపాయలండి, అలాగే కొంచెం చింతపండు అండి, 4 టమోటా, 3 పచ్చిమిర్చి నీళ్ళల్లో వేసానండి, అలాగనే కొత్తిమీర, కరివేపాకు అండి. ఇది విధానం ఎలా చేయాలో నేను చూపిస్తానండి. అలాగనే ఈ కూరలోకి ఎలా తినాలనేది ఈ రాగి సంగటికండి 1 గ్లాసు బియ్యం నానబెట్టి. ఇప్పుడు ఈ కూరలోకండి నేను రాగి సంగటి రెడీ చేస్తున్నానండి. మెత్తళ్ళ కూరలోకి, టమోటా మెత్తళ్ళ కూరలోకి ముందు 1 గ్లాసు బియ్యం నానబెట్టుకున్నానండి. నేను 1/2 కేజీ బియ్యానికి 1/2 కేజీ రాగిపిండి, 1/2 కేజీ మైన నీళ్ళండి. తోటి గిన్నె నిండా నీళ్ళు పోసానండి బియ్యంలో. నేను సంగటికి రెడీ అవ్వటానికి స్టవ్ వెలిగించుకుంటున్నాను. ఈ స్టవ్ వెలిగించి సంగటి బియ్యం ఉడికే లోపండి కూర రెడీ చేద్దామండి. మనం సంగటికి రెడీ చేస్తున్నానండి. స్టవ్ వెలిగిస్తున్నాను. బియ్యం నానబెట్టుకున్న బియ్యము ఈ కట్టాల నిండా నీళ్ళు పోసానండి. ప్లేట్ వేసుకొని ఈ సంగటికి బియ్యం ఉడికే లోపండి ఈ కూర రెడీ చేసుకుంటా. నేను సంగటి ఉడికింది చూద్దామండి. బియ్యము మెత్తగా వచ్చిందండి. అన్నము కొంచెం ఎసురు ఎక్కువే ఉండాలి, ఎందుకంటే సంగటి కొంచెం మెత్తగా కోసం. ఉడికిందండి అన్నము బాగా. దీంట్లో రాగిపిండి వేద్దామండి. రాగిపిండి వేసి మూత పెట్టేద్దామండి. ఒక పావు గంట సేపు ఉంచేసి అప్పుడు దీన్ని మళ్ళీ సంగటి రెడీ చేద్దామండి. ఈ సంగటి ఉడికే లోపండి ఇప్పుడు మెత్తళ్ళు, టమాటా వేసి కూర ఎలా రెడీ చేయాలో చెప్తానండి. పెన్ను వెలిగించాము, బాండి 3 గంటలు నూనె వేసుకుందామండి. నేనేం చేశానంటే 4 టమోటా, 3 ఉల్లిపాయలు, 3 పచ్చిమిర్చి, 3 చిన్నుల్లిపాయ రెబ్బలు, 1 పలుకు అల్లం ముక్కలు, చింతపండు, కడిగిన చేపలండి అన్నీ రెడీగా పెట్టుకున్నాను. అందులో కావాల్సిన కొత్తిమీర, కరివేపాకు కూడా రెడీగా పెట్టుకున్నానండి. నేను అందులో ఎలా వేస్తానో చూడండి. ఉల్లిపాయలు వేసానండి ఫస్ట్. పచ్చిమిర్చి కూడా వేసాను. ఉల్లిపాయల మీద కల్లుప్పు వేస్తే తొందరగా మగ్గిద్దండి. తర్వాత చేపలు వేస్తానండి, ఎందుకంటే నూనెలో మగ్గితే కొంచెం నీసు వాసన కూడా వెళ్ళిపోయిందండి. అలాగనే కొట్టుకున్న చిన్నుల్లిపాయ రెబ్బలు, ఈ అల్లం ముక్కలు వేసుకొని గరింత తీసుకొని ఇలా 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 తిప్పి టమాటా వేసినంటే పైన వేసినా ఊరకనే మగ్గిపోయిందండి. కరివేపాకు వేసానండి. ఇవి కొంచెం మగ్గినాయండి. పైన టమోటా వేస్తాను నేను. టమోటా వేసి దానిపైన చిటికెడు పసుపు వేసి కారం కూడా వేస్తానండి ఒకసారి.
పచ్చిమిర్చి 3 ఉన్నాయి కాబట్టి లైట్గా ఒక 1.5 స్పూన్ వేసుకోవాలండి కారం. మొత్తం కలిపేసుకున్నాము. ఇలా కలుపుకున్న వాటి పైన చింతపండు గుజ్జు పిండుదామండి. నీళ్ళు ఏమీ లేదండి, నేను మూత పెట్టేస్తాను. 5 నిమిషాలు ఆగిన తర్వాత నీళ్ళు వేస్తానండి. మూత పెట్టేస్తాను. సంగటి ఉడికిందని చూద్దామండి. పిండి పోసిన తర్వాత ఇప్పుడు ఇట్లాగా అట్ల కట్ తీసుకొని దాన్ని అనపాలండి. సంగటి కాలిద్ది కాబట్టి ఒక క్లాత్ పట్టుకోవాలి. ఉండగట్టకుండా చిన్నగా ఇట్లా తిప్పాలి. బియ్యంలో వేసిన నీళ్ళు తీయటం కానీ పోయటం కానీ ఏమి ఉండదండి, ఒకసారే పోసుకోవాలి నీళ్ళు. కూర మగ్గిందని చూద్దామండి. టమాటా మగ్గింది. దీంట్లో సరిపోయే నీళ్ళు పోతామండి కూరలో. నీళ్ళు వేసి ధనియాల పొడి వేద్దామండి లైట్గా. ధనియాల పొడి కూడా వేయటం అయిపోయిందండి. దానిపైన తరిగిన కొత్తిమీర వేద్దామండి. మూత పెట్టేసి 10 నిమిషాలు ఉంచుదామండి. ఇలా సంగటి గడ్డ తీసుకొని ఇలా వేసుకొని ఇలా చేతికి నీళ్ళు అంటుకొని కాలుకుండా ఇట్లా ముద్ద చేసుకోవాలండి. ఇలా ముద్ద చేసుకొని ప్లేట్లు వేసుకోవాలండి. అలాగే దాంట్లో కూర మెత్తళ్ళు, టమాటా కూర, రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. ఇదిగా ఫ్రెండ్స్, రాగి సంగటి టమోటా మెత్తళ్ళ కూర రెడీ అయిందండి. మీ అందరికి నచ్చినట్టయితే ఒక లైక్ కొట్టాలి.